జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. అతను రాడు అన్న నమ్మకం వస్తే కానీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టరు. ఇది ఒక మైండ్ గేమ్తో కూడినటువంటి ఉపన్యాసం నడుస్తుంది. ఇంతకీ అంబానీ అనే ఆయన ఈ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తే కదా, నాకు తెలియక అడుగుతా. ప్రపంచంలో కూడా టాప్ లిస్ట్లోనే ఉన్నాడు కదా, మరి ఆయన వచ్చేందుకు పెట్టుబడి పెట్టినట్టు పారిపోకుండా? అదానీ అనేటటువంటి ఆయన భారతదేశంలో నెంబర్ 1 కదా, ఆయన వచ్చేందుకు పెట్టుబడి పెట్టినట్టు? మరి ఆయన దిగిపోయాక కూడా వచ్చి పెట్టుబడి పెట్టారు కదా. అట్లాగే బజాంక, గోయంక, తర్వాత హిందూజా, మిట్టల్, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు పెట్టుబడులు పెట్టారు? పారిశ్రామికవేత్తలే కదా వాళ్ళందరూ. జగన్ పిలిస్తే భయపడిపోయి వస్తారా? వాళ్ళు అసలు పట్టించుకుంటారా జగన్ వద్దనుకుంటే? మనం ప్రతిదాన్ని అంటే నమ్మేవాడికి అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నాం. అసలు విషయం తెలిసినా కూడా ఇక్కడ భవిష్యత్తులో కూడా జగన్ని ఓడించాలి అంటే ప్రజల మెదళ్లలో అతను ఒక శత్రువుగా చూపించే ప్రయత్నం, అతని వల్ల ఎవరు రారు అని చెప్పేటటువంటి ప్రయత్నం దీంట్లో బాగానే ఉంటుంది. మనల్ని చూసి పారిశ్రామికవేత్తలు రాకపోతే జగన్ పేరు చెబుదాం అనుకుంటే జగన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళని ఏమనాలా?